పెద్దబడిందా కొంచెం ఎప్పుడు ఉందా? అదే అదే మామూలుగా ఇప్పుడు ఎట్లా ఉందన్న? అసలు ఎక్కడ జాయిన్ అయ్యారు మీరు? ఏ హాస్పిటల్ జాయిన్ అయ్యారు? నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్. చూసిందా? ఏమని చెప్పింది? తీసుకెళ్ళిన కమ్మని అది మా పాప. మీ పాప? ఏమని చెప్పింది మీ పెద్దమ్మ? అక్కడ తీసుకెళ్ళిన అమ్మకి ఏం మందులు ఏం పర్లేదు. ఏమైంది అసలు మీ అమ్మకి? బ్రెస్ట్ క్యాన్సరా? ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల తీసేసారు సార్. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెల్లూరులో కిమోలు కరెంట్ అన్ని పెట్టారు సార్. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముందు దగ్గర వచ్చింది సార్. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ కిమోలు పెట్టమన్నారని మళ్ళీ టాటా హాస్పిటల్కి వెళ్ళారు సార్, తిరుపతికి. టాటా హాస్పిటల్కి వెళ్ళారు సార్, తిరుపతికి. ఎందుకు అంటే ఇక్కడ కిమోలు పెడుతున్నారని అక్కడ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తారని అక్కడికి వెళ్ళాము సార్. కానీ అక్కడ కానీ వాళ్ళు ఎలా వచ్చి ఏంటి అన్ని చెప్తామనేసి డబ్బులంతా పెట్టించుకొని మళ్ళీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్, ఈ క్యాన్సర్ లేను మీరు మళ్ళీ కిమో చేయించుకోండి, కిమోథెరపీ అని చెప్పి అక్కడ కిమోలు పెట్టారు సార్. మళ్ళీ అక్కడ కానీ పెట్టేసి మళ్ళీ వస్తున్నాయనేసి ఇంకా డబుల్ డోస్ పెడుతున్నాము, ఇది పెడుతున్నాము ఆమె ఇంకోటి పెట్టేసరికి ఆమె చనిపోతుంది అనే విధంగా చెప్పారు సార్ అక్కడ. అప్పుడు ఇంక వచ్చేసి మా బాబాయ్ విజయవాడలో ఆయుర్వేదానికి తీసుకెళ్లాడు సార్. అది 5 months వాడారు సార్. అక్కడ కానీ మళ్ళీ తగ్గకుండా ఆ విధంగా పెద్దగా అయిపోయింది సార్. పెద్దగా అయిపోతే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక అన్న ఉండేసి అక్కడ తీసుకెళ్లి మొత్తం చెకప్ చేస్తారు సార్. అక్కడ కానీ వాళ్ళు చూసి నువ్వు తీసుకున్న ట్రీట్మెంట్ కంటే ఎక్కువగా తీసేసుకున్నావు, మా దగ్గర ఏం ట్రీట్మెంట్ లేదు అనేసి వాళ్ళు కానీ పంపించేశారు సార్. నిన్న మేము పంపించేసేటప్పుడు మేము ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము సార్ ప్రేయర్ కార్డ్. బూడ్ హాస్పిటల్ కూడా బ్రతకదని చెప్పారా? ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చానన్నారు నిన్న. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. అక్కడ వాళ్ళు బ్రతకదంటే మీరు ఇక్కడికి వచ్చారా? ఏం లేదు, ఇంక ఈ అమ్మాయి తీసుకెళ్ళండి అని చెప్పారు అంతే. ఇక్కడ నిన్న వచ్చినప్పుడు ఇప్పుడు అన్నం తినక ఎన్ని రోజులు అయితే? 2 months అవుతుంది సార్. 2 months అవుతుంది. అన్నం వస్తలేదా? ఇట్లా 2 months అన్నం లేదు అసలు? 2 months. ఏ ఊరి మీది? మల్లం అంటే ఏ జిల్లా, ఏ రాష్ట్రం? తిరుపతి. ఇప్పుడు ఎంతకాలంగా ఈ ప్రాబ్లమ్స్ ఇవిడికి? 6 సంవత్సరాలు సార్. 6? అవును సార్. ఓకే. నిన్న వచ్చారు అంటే నిన్న శనివారం వచ్చారు, ఇది ఆదివారం, ఒక పూట. ఎంత మార్పు వచ్చింది ఆవిడ ఇప్పటికి? నాకు చాలా మార్పు. నీకు చాలా మార్పు వచ్చింది అనిపించేసిందా? భారతీయ యేసుపురం నమ్ముకున్నారా? చర్చికి పోతారా? ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకేమైనా ఇంకా ధైర్యం ఉందా? ఏమైనా భయం ఉందా? ఫుల్ ధైర్యమా? రొమ్ము తీసేసాక మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చినాయి గడ్డలు. ఇక్కడ ఏంటి ఇంత పొడుగునుంది? బుడుపులాగా చూడండి, ఇదిగో ఇట్లా ఇలా బయటకి కనపడుతుంది కదా. అదేం కాదని మళ్ళీ పెద్దదైన తర్వాత మళ్ళీ ముందు పెట్టాలి. లోపల నొప్పి తట్టలేదు సార్, నొప్పిగా ఉంటుంది సార్. చప్పట్లు కొట్టలేకపోతున్నావా? అంటే ఆ హాస్పిటల్లో చచ్చిపోతూ ఉన్నప్పుడు నీకేమనిపించేది? అదేమి ఇక్కడికి వస్తే స్వస్థపరుస్తాను వచ్చేసి. ఇది కాదు, అక్కడ చెప్తున్నప్పుడు చచ్చిపోతారని 4 రోజులు పెట్టుకున్నారు సార్. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాను సార్ నేను.
కడుపు నొప్పికి నడుము నొప్పికి భయంకరంగా మంట వచ్చేసి ఏం పెడుతున్నారు? ఏం పెట్టలేదు సార్ 4 రోజులు అన్నీ పెట్టలేదు. బాధలు అవుతున్నాయా? నొప్పులు ఉన్నా కానీ మా టాబ్లెట్ కూడా ఇదేస్తారు శుక్రవారం రోజు మంగళవారం వచ్చి ఎంతమంది పిల్లలు? 2 పాపలు సార్. ఇద్దరా? అవును సార్. 2 పాపలు. తర్వాత ఉన్నది పోగొట్టుకుంటుంది ఏంటి ఈమె కోసమా? ఈ కోసం సార్. ఈమె కోసం ఉన్నది ఏం పని చేస్తారు మీరు? పొలం పని సార్. పొలమేనా? అవును సార్. అచ్చా, పిల్లలు ఇద్దరా? అంటే 2 ఆడపిల్లల? ఇద్దరు పాపలు సార్. ఈమె పెద్ద చిన్ననా? ఈ చిన్న సార్. నువ్వేం చదువుతున్నావు తల్లి? బీటెక్ సెకండ్ ఇయర్ అక్క? అక్కకి మ్యారేజ్ మ్యారేజ్ చేసి ఇందువల్ల చేసి ఇప్పుడు మమ్మీ గురించి మీకు ఏమైనా భయం ఉంది అప్పుడు? నాకు భయం లేదు సార్. మొత్తం క్లియర్ అయిపోయిందా? తప్పులు గట్టిగా పట్టుకోండి. ధైర్యంగా ఉన్నాను బ్రదర్. మీ పేరేంటి? రమణి. ఇక్కడ ప్రభు సాక్షిగా నిలబడేగా ఏం పరిపాలకు ఓకేనా? ఓకే రైట్. మొత్తం ఇవన్నీ ఫ్రీ అయినాయి, ఏం టెన్షన్ లేదు. ఈ మంట ఉందా ఏమన్నా? ఇక్కడ మంట ఉందా? రాత్రి నొప్పి ఎక్కువగా వచ్చింది సార్ మంటగా. ఓకే, ఇప్పుడు ఫ్రీ అయిపోయిందా?